శ్రీగురుభ్యో నమః. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుదేవ్ 9వ శ్లోకం చూస్తున్నాం మనం. శ్లోకం చదువుదాం. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. మయా అధ్యక్షేణ ప్రకృతి సచరాచరం సూయతే. నా అధ్యక్షతలో, నా అధీనంలో ప్రకృతి మాయాశక్తి సచరాచరం సూయతే. ఈ చరాచర జగత్తుని, ఈ వ్యక్తము అవ్యక్తమైన జగత్తుని, లేదా కదిలే మరియు కదలని ప్రాణులు వస్తువులు ఉన్నటువంటి జగత్తుని సూయతే, సృష్టిస్తూ ఉంటుంది. మాయాశక్తి వల్ల జగత్తు పుడుతుంది. మాయాశక్తి ఈశ్వరునికి చెందినది. అది ఇదివరకు ఎప్పుడో చూసినట్టున్నాము. సాంఖ్యుల యొక్క డెఫినేషన్ నుంచి వచ్చింది ఈ వ్యవస్థ. వాళ్ళు 25 తత్వాలు చెప్పారు. అందులో ఒక తత్వము చైతన్యము. దానికే పురుష అని పేరు. అది చైతన్యము. మిగిలిన జగత్తంతా జడము. సో అవ్యక్తము ఆర్ మాయాశక్తి. ఆ అవ్యక్తము నుండి మహత్ అనే బుద్ధి నుండి అహంకారము నుంచి పంచతన్మాత్రములు అంటాం. అంటే పంచభూతముల యొక్క సూక్ష్మమైనటువంటి రూపములు, పంచమహాభూతముల యొక్క సూక్ష్మమైనటువంటి రూపములు, వాటి నుంచి పంచమహాభూతములు. అలాగే అహంకారం నుండి మనస్సు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు. ఈ 24 తత్వములు మాయాశక్తి నుంచి మొదలయ్యి వాటి నుండి పుట్టినటువంటి తత్వములతో పాటు అవి 24. చైతన్యం ఒకటి. అందులో చైతన్యము తప్ప మిగిలినవన్నీ కూడా జడములు. పైగా ఆ మాయాశక్తి ఏదైతే ఉందో అది ఆ చైతన్యమునకు చెందినది, ఆ ఈశ్వరునికే చెందినది, పరమాత్మకే చెందినది. సో ఇది వ్యవస్థ. జగత్తుని, ఈ సృష్టిని అర్థం చేసుకునే వ్యవస్థ. సో ఆ మాయాశక్తిగా ఇక్కడ ప్రకృతి అని పేరు. సో ఆ మాయాశక్తి ఇండిపెండెంట్ గా లేదు. మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసుకున్నాం. మాయాశక్తి ఆ ఈశ్వరునికి చెందినదే, ఆ పరమాత్మ కంటే భిన్నమైనటువంటిది కాదు. అయితే ఆ మాయాశక్తి ఈశ్వరుని యొక్క, పరమాత్మ యొక్క అధ్యక్షతలోనే పనిచేస్తుంది. ఆ అధ్యక్షతలోనే అధ్యక్షత చేత ఆ మాయాశక్తి జగత్తుని సృష్టిస్తూ ఉంటుంది. అనేన హేతున జగత్ విపరివర్తతే. ఈ కారణము చేత ఈ జగత్తు నాన్ స్టాప్ గా అలా నడుస్తూ ఉంటుంది. ఆ జగత్ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది నాన్ స్టాప్ గా. కౌంతేయ, అది అర్జునుడికి సంబోధన. సో అది దీని యొక్క భాష్యం చూస్తున్నాం మనం. భాష్యం చూస్తుంటే ఇంకొంచెం క్లియర్ అవుతుంది. మయా సర్వతః దృశిమాత్ర స్వరూపేణ అవిక్రియ ఆత్మన అధ్యక్షేణ. అంటే మయా అంటే నా చేత అంటున్నాడుగా. నా చేత అంటే దృశిమాత్ర స్వరూపేణ అవిక్రియ ఆత్మన అధ్యక్షేణ. సో మయా అన్నదానికి 2 విశేషణాలు ఇచ్చారు. దృశిమాత్ర స్వరూపము. దృశి అంటే జ్ఞానం, దృక్కు దృశ్యము అని రెండుగా మళ్ళీ దాన్ని కేటగరైజ్ చేయవచ్చు. ఇందాక చైతన్యము లేక పురుషుడు అండ్ మాయాశక్తి అన్నట్టు దాన్నే మళ్ళీ ఇక్కడ 2 విధాలు, రెండిటిగా విభజిస్తున్నారు. దృక్కు దృశ్యము. దీన్నే 13వ చాప్టర్లో క్షేత్రజ్ఞుడు
క్షేత్రము అని కూడా చెప్పబోతున్నారు. ఆ క్షేత్రజ్ఞుడు అంటే దృక్ అంటే చూచున్నది. ఎవరైతే చూస్తున్నారో అది క్షేత్రజ్ఞుడు. ఆర్ ఎవరైతే తెలుసుకుంటున్నారో అది ఉందిగా, క్షేత్రజ్ఞ, క్షేత్రము తెలుసుకునేవాడు. సో ఎవరు క్షేత్రంను తెలుసుకుంటున్నారు? జ్ఞానము. సినిమా దృష్టాంతానికి వెళ్తే ప్రొజెక్టర్ లైట్ క్షేత్రజ్ఞుడు. ప్రొజెక్టర్ లైట్ తెలుసుకుంటుంది. తెలివి ప్రొజెక్టర్ లైట్ లో ఉంది. తెలుసుకునే గుణము ప్రొజెక్టర్ లైట్ లో ఉంది. అది చైతన్యం అయి ఉండాలిగా, జడమైతే తెలుసుకోలేదు. సో సాంఖ్యుల డెఫినేషన్ లో ఇందాక చూసినట్టు చైతన్యము సినిమా దృష్టాంతంలో చైతన్యం ప్రొజెక్టర్ లైట్. సో ఇక్కడ దృశ్యమాత్ర స్వరూపేమ. సో పరమాత్మ దృశ్యమాత్ర స్వరూపుడు. కేవలము దృక్ ఆర్ కేవలము జ్ఞాన స్వరూపము అయినటువంటి పరమాత్మ చేత అవిక్రియ ఆత్మన. అందులోను కూడా సినిమా దృష్టాంతానికి వెళ్తే విక్రియం అంటే మార్పు లేనిది. ఏమిటి సినిమాలో మార్పు లేనిది? ఏమిటి మార్పు లేనిది? ప్రొజెక్టర్ లైట్. సో అవిక్రియ ఆత్మన దృశ్యమాత్ర స్వరూపేణ కేవలము శుద్ధ జ్ఞానమై ఉంటుంది. తెలుసుకుంటూ ఉంటుంది. తెలియుట రాదర్ అనే ప్రకాశము, అందులోనూ అవిక్రియమైనటువంటి ఆ ప్రకాశము సర్వత అంతటా వ్యాపించి ఉన్నటువంటి అది మయా అన్న పదమునకు అర్థం. ఎక్కడ నా చేత అన్న పదము వాడిన భగవద్గీతలో ఇదే అర్థం. ఆ మయా అన్న, నా చేత అన్న పదమునకు అర్థం ఇది. అవిక్రియ ఆత్మన దృశ్యమాత్ర స్వరూపే మయా అధ్యక్షేణ అధ్యక్షత చేత మమ మాయా త్రిగుణాత్మిక అవిద్యాలక్షణ ప్రకృతి అని వస్తే మళ్ళీ అదే డెఫినేషన్. భగవద్గీత అంతా మమ మాయా అంటే మాయా అని ఎక్కడ డెఫినేషన్ వచ్చిన డెఫినేషన్ అది. అవిద్యాలక్షణ త్రిగుణాత్మిక ప్రకృతి. అవిద్య అనబడే త్రిగుణాత్మికమైనటువంటి ప్రకృతి ఆర్ మాయాశక్తి, అదే మాయా. అవన్నీ పర్యాయ పదములు. మాయా అంటే త్రిగుణాత్మిక అవిద్యాలక్షణ ప్రకృతి. సూయతే ఉత్పాదయతి అంటే పుట్టిస్తుంది. దేన్ని పుట్టిస్తుంది? సచరాచరం జగత్. ఈ చరాచర జగత్తుని పుట్టిస్తూ ఉంటుంది. దానికే అది ఎలా చెప్తున్నారు? దానికే ప్రూఫ్ ఇస్తున్నారు ఉపనిషత్ మంత్రాల నుంచి. తథాచ మంత్రవర్ణ. సో ఈ మంత్రముల లిస్ట్ ఉంది శ్వేత ఉపనిషత్తులో. ఏమనుంది? ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూతాదివాస సాక్షి చేత కేవల నిర్గుణశ్చ. ఇది మంత్రం లిస్టు ఉపనిషత్తులో. ఏమిటది? ఏకః ఫస్ట్. ఆ దృశ్యమాత్ర స్వరూపేణ అవిక్రియ ఆత్మన అంటున్నారు కదా. అవిక్రియమైనటువంటి ఆత్మ ఏకః, ఒకటే. ఎన్నో ఆత్మలు లేవు. దృష్టాంతము సృష్టి అంతయు కూడా వ్యాపించి ఉన్నటువంటి సూర్యుని యొక్క కాంతి, సన్లైట్. యూనివర్స్ లో సన్లైట్ ఉన్నాయి. బోల్డ్ అన్ని సన్లైట్ లేదు, ఒకటే సన్లైట్. ఏకః. దేవ ప్రకాశము, పైగా అది దేవ అంటే ప్రకాశం. ఏకః దేవ. సర్వభూతేషు గూఢ. అన్ని భూతముల యందు కూడా అవ్యక్తమైనటువంటి రూపంలో ఉన్నది. గూఢ అంటే కనిపించనిది, అంతే కదా. ఇప్పుడు అసలు అవుటర్ స్పేస్ ఎనాలజీకి వెళ్ళి దృష్టాంతానికి వెళ్ళామనుకోండి, సూర్యకాంతి కనిపిస్తుందా? సూర్యకాంతి కనిపించదు. సూర్యకాంతి యొక్క ప్రతిబింబము కనిపిస్తుంది. ఇది కూడా చాలా సార్లు చెప్పుకున్నాం. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అది. సూర్యుని యొక్క కాంతి కంటికి కనిపించదు. యాక్చువల్లీ కనిపించేది సూర్యుని యొక్క కాంతి యొక్క ప్రతిబింబమే, అంతే కదా. ఎక్కడ రిఫ్లెక్టింగ్ మెటీరియల్ ఉందో అక్కడే కనిపిస్తుంది. రిఫ్లెక్టింగ్ మెటీరియల్ ఎక్కడైతే లేదో ప్రతిబింబమునకు ఉపాధి ఉండాలి. ఉపాధి ఉన్న చోటే కనిపిస్తుంది. అంటే రిఫ్లెక్టింగ్ మెటీరియల్ ఎక్కడ ఉంటే కనిపిస్తుంది. భూమి అనే ఉపాధి యందు నీలంగా కనిపిస్తుంది ఆకాశంలో.
అదే మార్స్ గ్రహణానికి వెళ్తే అక్కడ వేరే రంగులో కనిపిస్తుంది. వేరే వేరే గ్రహాల దగ్గర వేరే రంగుల్లో కనిపిస్తుంది. శాటిలైట్ పెడితే ఆకాశంలో శాటిలైట్ యొక్క మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ కనిపిస్తుంది రిఫ్లెక్ట్ అయ్యి. ఆ విధంగా ఉన్నది గూఢమై ఉన్నది, అవ్యక్తమై ఉన్నది. అది కనిపించదు, పరమాత్మ కనిపించదు. పరమాత్మ అనేది కనిపించదు, పరమాత్మ యొక్క ప్రతిబింబం మాత్రం కనిపిస్తుంది. సర్వవ్యాపి కూడా చూసాం ఆల్రెడీ. సర్వభూత అంతరాత్మ, అన్ని భూతములలోనూ ఉన్నటువంటి ప్రత్యేగాత్మ. ప్రతి భూతము కూడా నేనెవరు అని ప్రశ్నించుకోవడం మొదలెట్టింది అనుకోండి, ప్రతి జీవి కూడా, ప్రతి ప్రాణి కూడా, ఆరు ప్రాణే కాదు, ఈవెన్ రాళ్ళు రప్పలు కూడా నేనెవరు అనే ప్రశ్నించుకోవడం మొదలెట్టాయనుకోండి, నేను చూస్తున్నటువంటి ప్రాణులు, మనుషుల యొక్క ఎగ్జాంపుల్కి వస్తే ఆ అనాలిసిస్ ఎలా నడుస్తుంది? నాకేదో బయట కనిపిస్తోంది ప్రపంచం, ఫర్ ఎగ్జాంపుల్. కనిపిస్తున్నది, చూస్తున్నది ఎవరు అన్న ప్రశ్న మొదలెట్టామనుకోండి, కళ్ళు కాదు, కళ్ళు ఓన్లీ సిగ్నల్స్ ని క్యాప్చర్ చేస్తున్నాయి. మరి బ్రెయిన్ చూస్తోందా? బ్రెయిన్ చూడట్లేదు, బ్రెయిన్ సిగ్నల్స్ ని ప్రాసెస్ చేస్తోంది. మరి మనస్సు చూస్తోందా? లేదు, మనసు ప్రాసెస్ చేసినటువంటి మనసు, బుద్ధి, అహంకారం అవి చూస్తున్నాయంటే లేదు, అవి కూడా ప్రాసెసింగ్ యూనిట్ లో భాగంలే. బ్రెయిన్ లో ప్రాసెస్ అయినటువంటి సిగ్నల్స్ ని ఇదివరకు ఉన్న ఇంప్రెషన్స్ తో మ్యాచ్ చేసి ఇది ఫలానా అని చెప్తుంది, అది బుద్ధి. ఓ ఇది నాకు నచ్చింది, ఇది నాకు నచ్చదు, ఇది నాది కాదు అని చెప్తుంది మనస్సు. సో ఆ విధంగా అవన్నీ కూడా ప్రాసెసింగ్ యూనిట్ లో భాగములే. మరి చూస్తున్నది, తెలుస్తున్నది ఎవరు? దాన్నే అంతరాత్మ. ఈ విధంగా వెనక్కి అనాలిసిస్ చేసుకుంటూ వస్తే ప్రత్యేగాత్మ అంటాం సంస్కృతంలో, దాన్నే అంతరాత్మ, సర్వభూత అంతరాత్మ. కర్మాధ్యక్ష, ఈ కర్మలకు జరుగుతున్నటువంటి యాక్టివిటీకి అధ్యక్షుడు ఎవరు? చెప్తున్నాడుగా, మయా అధ్యక్షేణ సూయతే అని. దానికి అధ్యక్షుడు ఆ పరమాత్మయే. ఇది వరకు కూడా చూసాం మనం. బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి అంటూ, బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మ కర్మ సమాధిన. కర్మ కూడా బ్రహ్మయే. ఆ బ్రహ్మ చేస్తున్నటువంటి కర్మ బ్రహ్మ, హవిస్సు బ్రహ్మ, అగ్ని బ్రహ్మ, ఆ అగ్ని చేరబోయే దేవత బ్రహ్మ, అంతా కూడా బ్రహ్మ, అన్ని బ్రహ్మయే. బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి బ్రహ్మ అగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన. చేస్తున్నటువంటి సృక్కు, స్రవము అవన్నీ కూడా బ్రహ్మయే. సో కర్మాధ్యక్షుడు ఎవరు? కర్మలకి అధ్యక్షుడు ఆ పరమాత్మయే. ఇప్పుడు అవుటర్ స్పేస్ ఎగ్జాంపుల్కి వెళ్ళామనుకోండి, ఆ యాక్టివిటీ, జరుగుతున్న యాక్టివిటీ అంతటా కూడా ఎందులో తెలుస్తోంది? ఆ సూర్యుని యొక్క కాంతిలోనే తెలుస్తోంది జరుగుతున్న యాక్టివిటీ అంతా కూడా. సో జరుగుతున్న యాక్టివిటీ అంతటికి కూడా అధ్యక్షుడు ఎవడు అంటే ఆ సూర్యుడే అని చెప్పు. సో కర్మాధ్యక్ష సర్వభూతాదివాస, ఇది కూడా చూసాము. వాసుదేవ అన్న డెఫినేషన్ లో చూసాం. వాసు అసౌ దేవ, అతడే అంతటా నివసించువాడు. అంటే ఆ శక్తియే అంతటా నివసించున్నది, అదే ప్రకాశము. అందుకుని అది వాసుదేవ అయింది. సర్వభూత అధివాస, అన్ని భూతములకు ఆధారము, అధిష్టానం. సర్వభూత అధివాస, సాక్షి చైతన్యం. సూర్యుని యొక్క కాంతి ఆకాశంలో జరుగుతున్నటువంటి యాక్టివిటీ, అవుటర్ స్పేస్ లో జరిగే యాక్టివిటీ అంతటికి కూడా సూర్యుని యొక్క కాంతి సాక్షి. ఆ సూర్యుని యొక్క కాంతిలోనే, ఫర్ ఎగ్జాంపుల్, ఈ భూమండలంలో మంచి చెడు రెండు కనిపిస్తూ ఉంటాయి. పుణ్యమైన కర్మ అదే సూర్యకాంతిలో ప్రకాశిస్తూ ఉంటుంది. పాపము తెచ్చే కర్మ కూడా అదే సూర్యకాంతి నుండి ప్రకాశిస్తూ ఉంటుంది. కానీ ఆ పుణ్యము, ఆ పాపము ఆ సూర్యుని యొక్క కాంతికి అంటవు. సో సాక్షి, అది సాక్షి రూపము. దృష్టాంతం అనాలజీలో. దార్ష్టాంతము శాస్త్రానికి వస్తే సూర్యుని యొక్క కాంతి కంటే సూక్ష్మమైనటువంటిది ఆ పరమాత్మ. సేమ్ అనాలజీ. మయా సర్వమిదం తతం అంటూ అక్కడి నుంచి చూస్తూ వచ్చాం. అదే అంతటా వ్యాపించి ఉండి సాక్షి అయి ఉన్నది. ఆయన చెప్పారు కదా, ఈ కర్మలన్నిటికీ నేనే అధ్యక్షుడను, కానీ ఆ కర్మలు నన్ను నచమాం నిబధ్నంతి తాని కర్మాణి. ఎందుకు? ఉదాసీనవత్ ఆసీనం.
నేను ఉదాసీనుడై సాక్షి రూపంలో ఉన్నాను. కేవల ఉన్నది అదే. పైన చెప్పారు ఆల్రెడీ. నా ఏంటది, మత్స్థాని సర్వభూతాని నచమత్స్థాని భూతాని. భూతములేవి నావో లేవు, అసలు లేవు. ఆ జగత్ అనే ఆస్పెక్ట్ అనేది నిజంగా లేదు. ఓన్లీ కనిపిస్తూ ఉంటుంది అంతే. కనిపిస్తుంది, ఉన్నదిగా భాషిస్తూ ఉంటుంది అంతేనే గాని నిజంగా లేదు. సో కేవల, అందుకని ఉన్నది పరమాత్మ ఒక్కటే. నిర్గుణ, దానికి గుణములు లేవు. ఇన్ని ఒక్కో మంత్రము ఒక్కొక్క డిస్క్రిప్షన్. ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూతాదివాస సాక్షి చేత కేవల నిర్గుణ అని ఆ పరమాత్మను ఉపనిషత్తుల్లో డిస్క్రైబ్ చేశారు. సో పరమాత్మ సర్వము అంతయు కూడా జ్ఞాన రూపముగానే ఉంటాడు. తేవహ, అది ప్రకాశము అంటే జ్ఞాన స్వరూపము. హేతున నిమిత్తేన అనేన అధ్యక్షత్వేన, ఈ అధ్యక్షత చేత ఆ ఆ జ్ఞాన స్వరూపం అనే నిమిత్తముగా, అదే నిమిత్త కారణము చేత ఆ జ్ఞానమునందు ఈ వ్యక్తము అవ్యక్తమైనటువంటి జగత్తు, అందులో ఆ ఆ జ్ఞానములోనే మనకి అనుభవానికి వస్తూ ఉంటుంది. ఆ జ్ఞాన స్వరూపమైనటువంటి ఆత్మయందు ఈ జగత్తు అనుభవానికి వస్తూ ఉంటుంది. సినిమా దృష్టాంతం, ఆ ప్రకాశంలో సినిమా కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రకాశం యొక్క అధ్యక్షతలో, అంతే కదా, ప్రకాశం ఉన్నంత వరకే కనిపిస్తుంది సినిమా. ప్రకాశం ఆగిపోతే సినిమా కనిపించదు. సో ప్రకాశము యొక్క అధ్యక్షత్వములో ఆ జగత్తు, సచరాచరం జగత్, కనిపిస్తున్నటువంటి సినిమా అంతా కూడా అవ్యక్త రూపమైనటువంటి సినిమా అంతయు కూడా విపరివర్తతే కనిపిస్తూ మన అనుభవానికి వస్తూ ఉంటుంది. ఆ విపరివర్తతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి. సర్వావస్థాసు దృశికర్మత్వ ఆపత్తి నిమిత్త హి జగత సర్వా ప్రవృత్తి. సో సర్వావస్థాసు, అన్ని అవస్థల యందు కూడా దృశికర్మత్వ ఆపత్తి నిమిత్త జగత సర్వా. ఎటువంటి జగత్తు? దృశికర్మత్వ ఆపత్తి నిమిత్త. దృశికర్మత్వము అంటే, దృషి అంటే జ్ఞానము, దృశికర్మ అంటే జ్ఞానము యొక్క రిఫ్లెక్షన్. మనం ఇందాక సూర్యుని యొక్క కాంతి యొక్క దృష్టాంతానికి వెళ్తే, అంతరిక్షం అంతయు కూడా వ్యాపించి ఉన్నది సూర్యుని కాంతి, కానీ సూర్యుని యొక్క కాంతి కనిపించదు. సూర్యుని యొక్క కాంతి యొక్క రిఫ్లెక్షనే కనిపిస్తుంది. అది దృశికర్మ అంటే. దృషి అంటే దృష్టాంతంలో దృషి అంటే సూర్యుని యొక్క కాంతి, వెలుగు. దృశికర్మ వెలుగు యొక్క రిఫ్లెక్షన్, వెలుగు యొక్క ప్రతిబింబము. వెలుగు యొక్క ప్రతిబింబమే కనిపిస్తుంది, వెలుగు కనిపించదు. సూర్యుని యొక్క కాంతి మనకు కనిపిస్తున్నట్టు ఆ రంగులో ఉంటుందా? ఉండదు. మనకు ఎలా కనిపిస్తుంది? ఎందుకంటే ఆ వెలుగు యొక్క రిఫ్లెక్షన్ మన భూగోళం యొక్క వాతావరణంలో ఆ విధంగా రిఫ్లెక్ట్ అయ్యి ఆ విధంగా కనిపిస్తుంది. అంతేగాని సూర్యుని యొక్క యాక్చువల్ కలర్ అలా ఉంటుందని కాదు. సో దృశ్యకర్మ మాత్రమే మనకి తెలుస్తూ ఉంటుంది. దృష్టి ఆ చైతన్యం ఎలా ఉందో మనకి తెలియదు. చైతన్యం యొక్క ప్రతిబింబం మాత్రం మనకి కనిపిస్తూ ఉంటుంది. అది దృశ్యకర్మ. చూడండి ఎంత క్లియర్ డెఫినేషన్. దృశికర్మత్వ అపత్తి నిమిత్త జగత సర్వా ప్రవృత్తి. ఆ మాయాశక్తి యొక్క మాయాశక్తి యొక్క ప్రభావము వలన ఆ దృశికర్మ కనిపిస్తూ ఉంటుంది. ఆ జ్ఞానము యొక్క ప్రతిబింబము మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రతిబింబం కనిపించి ప్రతిబింబమే కరెక్ట్ అనుకుంటాం. ఎందుకంటే దాని వెనకున్న జ్ఞానము అవ్యక్తం, అది కనిపించదు. ప్రతిబింబం ఒక్కటే వ్యక్తం. ఆ ప్రతిబింబం కనిపించి అదే కరెక్ట్ అని అనుకుంటాం. అది మాయాశక్తి యొక్క ప్రభావం. అందుకని ఎలా ఉంటుంది మనకి మన యొక్క
అనుభవం ఎలా ఉంటుంది అది చెప్తున్నారు మాయాశక్తి చేత. అహమిదం భోక్ష్యే, నేను ఇది అనుభవిస్తున్నాను అనే ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. మన మనకున్నటువంటి అనుభవం అలాగే ఉంటుంది కదా. నేను ఇప్పుడు వింటున్నాను, నేను ఇప్పుడు చూస్తున్నాను, నేను ఇప్పుడు చదువుతున్నాను, నేను ఇప్పుడు తింటున్నాను, నేను ఇప్పుడు పడుకున్నాను, నేను ఇప్పుడు లేచాను. అది ఆ మన అనుభవము ఆ విధంగా ఉంటుంది. పశ్యామి ఇదం, ఇది చూస్తున్నాను. శృణోమి ఇదం, ఇది వింటున్నాను. సుఖం అనుభవామి, నేను సుఖాన్ని అనుభవిస్తున్నాను. ఆ విధంగా ఉంటుంది మన మన జగత్తు యొక్క అనుభవం ఆ విధంగానే కదా ఉంటుంది. నేను ఇది తింటున్నాను, నేను ఇది చూస్తున్నాను, నేను ఇది వింటున్నాను, నేను సుఖిని. దుఃఖం అనుభవామి, నేను దుఃఖిని ప్రస్తుతానికి. తదర్థం ఇదం కరిష్యామి, దాని కొరకు ఆ సుఖము దుఃఖము ఏవైతే ఉన్నాయో వాటి కొరకు ఇది చేస్తున్నాను. ఏతదర్ ఉమ్, ఏతద్ అంటే ఓకే, ఏతదర్థం ఇదం కరిష్యే, దీని గురించి ఫలానాది చేస్తున్నాను. ఇదం జ్ఞాస్యామి, ఇది నాకు తెలుస్తూ ఉన్నది. ఇత్యాద్య అవగతి నిష్ఠ, అవగత్యవసానే ఆ, అవసానే ఏవ అవగత్యవసానే ఏవ. సో మ్, ఇదంతా ఎక్కడొచ్చిందంటే జగత్ విపరివర్తతే అన్నారు కదా. ఈ జగత్తు తెలుస్తూ ఉంటుంది. ఏ విధంగా తెలుస్తూ ఉంటుంది అంటే ఆ మాయాశక్తి వలన మనకి ఈ విధంగా తెలుస్తూ ఉంటుంది. నేను వింటున్నాను, తింటున్నాను, నేను కూర్చున్నాను, నేను దుఃఖిని, నేను సుఖిని, నేను ఫలానా చేస్తున్నాను, నేను తెలుసుకుంటూ ఉంటున్నాను. అది కూడా ఉందిగా, అనుభవం కూడా ఉంది, నాకు తెలుస్తున్నది. ఈ విధంగా జగత్తు అవగతి నిష్ఠ, జగత్తంతా కూడా తెలుసుకునే నిష్ఠ. అంటే తెలుసుకోవడమే స్వరూపముగా కలిగినది. నిజంగా జగత్తు ఏముందో మనకి తెలియదు కానీ జగత్తు యొక్క నామరూపములు మాత్రం మనకు తెలుస్తూ ఉంటాయి. కానీ సో జగత్తు యొక్క స్వరూపం ఏమిటి అంటే తెలుస్తూ ఉంటుంది. ఏ విధంగా తెలుస్తుంది? పైన అన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, ఆ విధంగా తెలుస్తూ ఉంటుంది. అదే జగత్ అంటే. దానికి మించి వేరే జగత్ ఏం లేదు. మన అనుభవానికి ఏదైతే వస్తుందో అదే జగత్తు. ఆ అనుభవంలో ఏదైతే నిరంతరము అలా ప్రవహిస్తూ ఉంటున్నదో అది జగత్తు. ఇత్యాద్య అవగతి నిష్ఠ, అవగతి అవసానే ఏవ. ఆ ఆ తెలియుట అనేటటువంటి ఆ ప్రక్రియ యందు మాత్రమే జగత్తు మన అనుభవానికి వస్తూ ఉంటుంది. యో అస్యాధ్యక్ష పరమే వ్యోమన్. ఇంకొక ఆ మంత్రము మళ్ళీ తైత్రీయ బ్రాహ్మణంలో మంత్రం. యహ అధ్యక్ష ఋగ్వేదంలో తైత్రీయ బ్రాహ్మణంలో మంత్రం అది. రు అంటే ఋగ్వేదము, తై అంటే తైత్రీయము, తైత్రీయ బ్రాహ్మణంలో మంత్రము. యో అస్య అధ్యక్ష పరమే వ్యోమన్, ఎవరైతే ఈ జగత్తుకి అధ్యక్షుడున్నాడో, ఈ కనిపించే జగత్తంతటికి అస్య అధ్యక్ష, ఎవరది? పరమే వ్యోమన్, ఆకాశము వలె పరమమైనటువంటి ఆ తత్వము, ఆకాశము వంటి తత్వము. అంటే పరమాత్మ ఆ, అంటే ఏమిటో చెప్పాలి అంటే ఆకాశము ఒక ఎగ్జాంపుల్. ఆకాశవత్ స్టాండర్డ్ గా చెప్తారు. అవ్యక్తమై మయా తతమితం సర్వం జగద్ అవ్యక్తమూర్తిన. ఆ అర్థం చేసుకోవాలంటే పర్ఫెక్ట్ దృష్టాంతము ఆకాశము. ఆకాశం ఏ విధంగా జగత్తంతా వ్యాపించి ఉన్నదో, ఆ ఆకాశము పుట్టినటువంటి పరమాత్మ కూడా, దేని నుండి అయితే ఆకాశం పుట్టిందో ఆ పరమాత్మ కూడా అంతకంటే సూక్ష్మమైనటువంటి రూపములో జగత్తంతా వ్యాపించి ఉన్నది. సో యో అస్య అధ్యక్ష పరమే వ్యోమన్. ఇంకొక ఎగ్జాంపుల్ వేదమంత్రం నుంచి. ఇత్యాదయశ్చ మంత్రాః ఏతదర్థం నిర్దర్శయంతి. ఈ మంత్రములన్నీ కూడా ఈ అర్థాన్నే, అంటే ఈ కాన్సెప్ట్ నే తెలియజేస్తున్నాయి, ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. తతస్య తతశ్చ ఏకస్య దేవస్య
అందుకని ఒకటే అయినటువంటి ఆ పరమాత్మ యొక్క ఆ ప్రకాశమైనటువంటి ఆ రాదర్ ప్రకాశము యొక్క ఏకస్య దేవస్య సర్వభూ సర్వాధ్యక్ష భూత చైతన్య మాత్రస్య ఈశ్వరుని యొక్క స్వరూపం ఏంటి? సర్వాధ్యక్షమైనటువంటి చైతన్యము, అన్ని భూతములకు అధ్యక్షుడైనటువంటి చైతన్యం, సర్వాధ్యక్ష భూత చైతన్య మాత్రము, చైతన్య మాత్ర స్వరూపం. అక్కడ పాయింట్ స్ట్రెస్ చేస్తున్నది ఏంటంటే శంకరులు అక్కడ అధ్యక్షత, ఎవని యొక్క అధ్యక్షతలో? పరమాత్మ యొక్క అధ్యక్షత. ఎటువంటి పరమాత్మ? పరమాత్మ అంటే జ్ఞాన స్వరూపము, జ్ఞానమే, కేవలము జ్ఞానమే, కేవల దేవ ఏక. అక్కడ స్ట్రెస్ చేస్తున్న పాయింట్ అది. మళ్ళీ చైతన్య మాత్రస్య పరమార్థత సర్వభోగ అనభిసంబంధిన, అంతేకాకుండా సర్వభోగ అనభిసంబంధిన, ఈ భోగముతో సంబంధము లేదు, అంటే బంధము లేదు. పైన కూడా చెప్పారు కదా, ఈ జగత్తు యొక్క, ఈ భూతముల యొక్క కారణములతో, కర్మలతో నాకేమీ సంబంధము లేదు అని చాలా క్లియర్గా చెప్పారు. సో సర్వభోగ అనభిసంబంధిన, ఆ భోగములు అంటే కర్త అయితేనే భోగం ఉంటుంది, కర్త కాని వాడికి భోగము కూడా ఉండదు, భోక్తృత్వము కూడా ఉండదు, అనుభవము కూడా ఉండదు. సో అనుభవముతో సంబంధం లేదు, కానీ అనుభవానికి కారణము ఆ ప్రకాశం. అన్యస్య చేతనాంతరస్య అభావే భోక్తు అన్యస్య అభావాత్. అయితే ఈ చైతన్యము కంటే వేరే భోక్త లేడు, ఎందుకంటే ఈ చైతన్యము కంటే వేరొక చైతన్యము లేదు. పరమాత్మ ఒక్కటే చైతన్య స్వరూపము ఈ సృష్టిలో. పరమాత్మ కంటే భిన్నమైనటువంటి జగత్తు జడము. జగత్తులో ఉండే వస్తువులన్నీ కూడా జడమే. ఇప్పుడు నా శరీరము, మనసు, బుద్ధి, అహంకారము ఇవి జగత్తు నుండి పుట్టినవి, జగత్తులో పుట్టినవి. సో ఇవన్నీ కూడా జడములే. జగత్తు జడము, మాయాశక్తి జడము, అవ్యక్తమైనటువంటి మాయాశక్తి జడము. జడము నుంచి పుట్టిన వస్తువు చైతన్యము కాజాలదుగా. మాయాశక్తి నుంచి పుట్టినటువంటి బుద్ధి చైతన్యం ఎలా అవుతుంది? చైతన్యము కాదు, జడము, బుద్ధి జడము. సో అన్యస్య చేతనాంతరస్య అభావే, వేరొక చైతన్యము లేదు, ఒకటే చైతన్యం ఉన్నది. సో అందుకనే భోక్తు అన్యస్య అభావాత్, వేరొక భోక్త కూడా లేడు. కిం నిమిత్త ఇయం సృష్టి ఇది అత్ర ప్రశ్న ప్రతివచనే అనుపపన్నే. సో అయితే ఈ సృష్టి ఎందుకు జరిగినది? ఈ సృష్టి ఎవని యొక్క అధ్యక్షతలో నడుస్తున్నది? కిం నిమిత్త ఇయం సృష్టి ఇది అత్ర ప్రశ్న ప్రతివచనే అనుపపన్నే కో అర్థ వేద క ఇహ ప్రవోచత్ కుత ఆజాత కుత ఇయం విసృష్టి ఇత్యాది మంత్రవర్ణేభ్యః దర్శితం చ భగవతా అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః ఇది. సో హేతునా అనేనా అని చెప్తున్నారుగా సెకండ్ లైన్ లో ఉన్నటువంటి దానికి ఎక్స్ప్లెనేషన్. హేతునా అనేన కౌంతేయ జగత్ విపరివర్తతే. ఈ ప్రకృతి అంటే ఈ మాయాశక్తి అనేటటువంటి హేతువులో ఈ జగత్ అంతా కూడా సృష్టింపబడుతూ ఉంటుంది అని చెప్తున్నారు. దానికి ఎక్స్ప్లెనేషన్ కో అర్థ వేద క ఇహ ప్రవోచత్. అయితే ఇదంతా కూడా ఎవని యొక్క అధ్యక్షతలో నడుస్తున్నది? క ఇహ ప్రవోచత్, కో అర్థ వేద, ఎవని యొక్క అధ్యక్షతలో ఇది నడుస్తున్నది? కుత ఆజాత, ఎక్కడి నుంచి వస్తున్నది? కుత ఇయం విసృష్టి, ఎక్కడి నుంచి వస్తున్నది? ఎక్కడ విలీనం అయిపోతున్నది? మళ్ళీ ఈ సృష్టి ఎక్కడ ఉంటున్నది? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఇటువంటి మంత్రముల చేత కూడా ఇదే అర్థము తెలియజేయబడుతున్నది. ఇత్యాది మంత్రవర్ణేభ్య దర్శితం చ భగవత అజ్ఞానేన. అంతేకాకుండా భగవంతుడు చెప్పాడు ఆల్రెడీ, అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. ఈ ప్రకాశము అజ్ఞానము చేత ఆవరింపబడి ఉన్నది. అంటే మన యొక్క బుద్ధి అజ్ఞానము చేత ఆవరింపబడి ఉన్నది. తేన ముహ్యంతి జంతవః, దాని చేత
ఈ సర్వప్రాణి కూడా మోహమును చెంది ఉంటారు, మోహితులై ఉంటారు. మోహము చెంది ఉంటారు అంటే సరిగ్గా అర్థం కాదు. బుద్ధి జడము, నేను తెలుసు, మనోబుద్ధి అహంకార చిత్తాని నా అహం అని తెలియదు. ఎందుకు తెలియదు అంటే అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. ఆ బుద్ధిలో పరిశీలన అజ్ఞానము చేత ఆవరింపబడి ఉన్నది, అందుకని తెలియదు. ఆకాశములో, అంతరిక్షములో సూర్యుని యొక్క కాంతి ఉంది, కానీ లేదన్నట్టు అనిపిస్తుంది. అది అజ్ఞానం. లేదనుకోవడం అజ్ఞానం. ఉంది కానీ కనిపించదు. ఎక్కడ ఉపాధి ఆ రిఫ్లెక్టింగ్ మెటీరియల్ ఉంటే అక్కడే ప్రతిబింబిస్తుంది అని తెలుసుకుంటే అది జ్ఞానం. కానీ అది తెలియనంత వరకు ఆ అజ్ఞానములో ఉన్నటువంటి ఆ బుద్ధికి ఆ విషయం తెలియదు. మూఢుడు ఏమనుకుంటాడు? ఆకాశంలో సూర్యుని యొక్క కాంతి లేదని. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమవుతుంది. సో అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. దాని చేత మోహితులై ఉంటారు జనులు. సో అది చాలా చక్కని, చాలా విలువైనటువంటి శ్లోకము, చాలా విలువైనటువంటి ఎక్స్ప్లెనేషన్ శంకరులు. చౌదాం శ్లోకము. మయా అధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగత్ విపరివర్తతే. అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాస్థితం పరం భావమజానంతః మమ భూతమహేశ్వరం. అవతారిక. ఏవం మాం నిత్యశుద్ధ ముక్త స్వభావం సర్వజంతూనాం ఆత్మానమపి నాంతం. ఒక్క నిమిషం వస్తున్నాను. ఏవం మాం నిత్యశుద్ధ ముక్త స్వభావం సర్వజంతూనాం ఆత్మని. ఈ విధంగా నిత్యము, శుద్ధము, ముక్త అయినటువంటి స్వభావము, ఆ జ్ఞాన స్వరూపం ఏదైతే ఉంటో అది నిత్యము, అది శుద్ధము, అది ముక్తము. ఎందుకంటే ఆ జ్ఞానము దేనికి అంటదని ఆల్రెడీ డిస్కషన్ అదే కదా. అంతరిక్షంలో సూర్యుని యొక్క కాంతి అది నిత్యము, అది శుద్ధము, అది ముక్తమై ఉన్నది. అది దేనికి అంటనిది అయినప్పటికీ కూడా, పైగా సర్వజంతువునాం ఆత్మ, ఈ భూతములన్నింటికీ ఆత్మస్వరూపము అయినప్పటికీ కూడా నన్ను ఎలా తెలుసుకుంటున్నారట అందరూ? మాం మూఢాః మానుషీం తనుమాస్థితం అపజానంతి. మూఢులు నన్ను ఎలా తెలుసుకుంటున్నారు? మానుషీం తను ఆస్థితం, మనుషుల యొక్క శరీరము వంటి శరీరమును ధరించి ఉంటాను అని అనుకుంటారు. మాం మానుషీం తనుమాస్థితం అవజానంతి. నేను కూడా ఒక శరీరాన్ని ధరించి ఉంటాను అని అనుకుంటూ ఉంటారు. సో సరిగ్గా అర్థం కాకపోతే ఆ పరమాత్మ మనిషి వలె ఒక శరీరాన్ని ధరించి ఉంటాడు అని అనుకుంటారు అని చెప్తున్నాడు. పరంభావం అజానంతః, నా నిజమైనటువంటి స్వరూపాన్ని అజానంతః తెలుసుకోలేరు. మమ భూతమహేశ్వరం, ఈ భూతములు, ఈ జగత్తంతటికీ కూడా ఈశ్వరుడనైనటువంటి నన్ను, నా పరమమైనటువంటి భావమును, నా పరమార్థ స్వరూపము, పరము అంటే అల్టిమేట్ అయినటువంటి నా భావమును, నా ఉనికిని తెలుసుకోలేక, అంటే ఉనికి స్వరూపముగా ఉన్నాను అని తెలుసుకోలేకుండా మూఢులు నన్ను ఏ విధంగా తెలుసుకుంటారు? మానుషీం తను ఆస్థితం, మనిషి వలె ఒక శరీరాన్ని ధరించి ఉంటాను అని అనుకుంటూ ఉంటారు. కానీ పైన చెప్తున్నటువంటిది డెఫినిషన్ అది కాదు కదా. ఏకః దేవః సర్వభూతాంతరాత్మ సర్వవ్యాపి, ఇవన్నీ చూసాం. ఇటువంటి నన్ను
వాళ్ళు కానీ మూఢులు మాత్రము మానుషీం తనుమాన్సితం అని తెలుసుకుంటూ ఉంటారు. పరంభావం అజానంత మమ భూత మహేశ్వరం పరంభావం అజానంత మానుషీం తనుమాస్థితం మాం అవజానంతి. నా పరమమైనటువంటి భావమును, ఉనికి రూపమైనటువంటి నా పరమమైనటువంటి స్వరూపమును, పరమార్థ స్వరూపమును తెలుసుకోకుండా ఒక మనిషి వలె శరీరమును ధరించి ఉంటానని మూఢులు తెలుసుకుంటూ ఉంటారు. చదువుదాం శ్లోకం ఇంకోసారి, దీని భాష్యం రేపు చూద్దాం. అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాస్థితం పరం భావమజానంతః మమ భూతమహేశ్వరం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.